సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని గంజాయి కేసులో పట్టుబడిన వారిపై పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. గంజాయి వాడుతున్న 30 మంది యువకుల్లో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. కోదాడ హుజూర్ నగర్లో యువకులకు మత్తు గంజాయిపై అవగాహన కల్పించారు. మరోసారి గాంజా కేసులో పట్టుబడితే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇక మత్తుకు యువత చిత్తవకూడదని దిశానిర్దేశం చేశారు పోలీసులు. హ్యాబిచువల్గా తాగేటోళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరినీ కొంతమంది కేసులని కొంతమంది కౌన్సిలింగ్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఎవరైతే రికార్డులు ఎక్కినా వాళ్ళని మళ్ళీ ఒకసారి అందరిని పిలిపించి గాంజా తాగడం వల్ల చెడు ఏం జరుగుతుందని వాళ్ళు వివరించడం, పెద్ద పెద్ద కేసులు అయితే పెద్ద శిక్షలు పడతాయి. దానివల్ల సమాజంలో మీకు సరైన మంచి పేరు లేకుండా చెడు తిరుగులకు అలవాటు పడి తల్లిదండ్రులకు భారంగా తయారవుతారు. కౌన్సిలింగ్ జరిగింది. ఎవరైనా గాంజా అమ్మినట్టు కానీ గాంజా తాగినట్టు కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అందరూ ప్రతి ఒక్కరు కూడా పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇస్తే మేము వాళ్ళని పిలిపించి చట్టపరంగా